హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు అసలు చట్టంలోనే ఆ అంశం లేకపోతే ఇది ఎట్లా చేస్తారని కొట్టేయటం జరిగింది. నెంబర్ 1. ఇక నెంబర్ 2 వచ్చి ఏదైతే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు, ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే, ఇద్దరు విదేశాల్లో ఉంటే, ఇద్దరు ఎక్కడుంటే, ఈ ఇద్దరు కలిసి నలుగురికి సంబంధించిన ఆస్తుల్ని ఎవరికైనా అమ్మినప్పుడు ఈ ఇద్దరే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా మొటేషన్ ఆ రోజే జరిగిపోతుంది. దానితో విదేశాల్లోనూ ఇతర ప్రాంతాల్లో ఉండి తిరిగి వచ్చేసరికి వారికి తెలియకుండే వారి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి కనపడకుండా పోతుంది. అటువంటి పరిస్థితి ఉండకుండా ముటేషన్ అనేది ఆ సక్సెషన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ ఆమోదంతోనే చేయాలన్నది కూడా ఈ చట్టంలో 2వది పెట్టడం జరిగింది. ఇలా 3వ అంశానికి సంబంధించి గతంలో భూములు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన భూములకి ఆ మ్యాప్ ఉండేది కాదు. ఈ మ్యాప్ లేని కారణంగా, సరిహద్దులు లేని కారణంగా అనేక భూములు అనేక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన మాట వాస్తవం. వీళ్ళు చెప్పులు అరిగిన దాకా కోర్టుల చుట్టూ తిరిగిన మాట వాస్తవం. అటువంటి పరిస్థితి ఉండొద్దని రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 మంది ట్రైన్డ్ చేసి లైసెన్స్డ్ సర్వేర్ని ఈ ప్రభుత్వం నియమించి, అదే రకంగా ప్రభుత్వ పక్షాన కూడా 1000 మందికి తగ్గకుండా సర్వేర్ని ఇంక్రీజ్ చేసి శాశ్వత పరిష్కారం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ ఎవరైనా స్వచ్ఛందంగా వారి భూమిని సర్వే చేయించి దాన్ని మ్యాప్ని అప్లోడ్ చేసే ఆథరైజ్డ్ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ చట్టంలో చేర్చడం జరిగింది. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో రాబోయే రోజుల్లో భూదారులాగా కూడా ప్రతి ఖాతాకి ఒక నెంబర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ భూదారికి సంబంధించిన దాంట్లో వారికి సంబంధించిన ఆధార్కి ఒక మనిషికి ఐడెంటిటీ ఎట్లుంటుందో రైతుకి వారి ఖాతాకు సంబంధించిన భూమిని కూడా భూదారులాగా, ఆధార్ అంటే మీ నెంబర్ కొడితే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ భూదారులో కూడా మీ నెంబర్ కొడితే వారికి ఉన్న భూముల వివరాలన్నీ వస్తాయి.